పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలకు స్వాగతం. ఇప్పుడు లోభం అనే ఒక కథను గురించి తెలుసుకుందాం. కళ్యాణ కటకము అను పట్టణంలో భైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. అతడు వింధ్యాటవికి వెళ్ళి మృగములను వేటాడుతూ ఉంటాడు. ఒకరోజు అతడు విల్లు, బాణములు, వల తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట ఆహారము పెట్టి దగ్గరగా ఒక చెట్టు చాటున దాగాడు. ఆ ఆహారం కోసం వచ్చిన మృగమును చంపుటకు సిద్ధంగా ఉన్నాడు. అంతలో అక్కడకు బలిసిన జింక ఒకటి వచ్చింది. భైరవుడు దానిపైకి సూటిగా బాణం వేశాడు. అది చచ్చిపోయింది. భైరవుడు సంతోషంగా దానిని భుజంపై వేసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి బాగా ఊరిన పంది కనిపించింది. అతడు దానిపైకి సూటిగా బాణం వేశాడు. అది పందికి గుచ్చుకున్నది. ఆ పంది కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి భైరవుడిని కుమ్మింది. భైరవుడు చనిపోయాడు. కొంతసేపటికి పంది కూడా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. పంది గిలగిలా కొట్టుకునే సమయంలో దాని క్రింద పడి ఒక పాము చనిపోయింది. ఆ దారిలో దీర్ఘారావము అను నక్క వచ్చింది. అది చనిపోయిన వేటగాడిని, జింకను, పందిని, పామును చూసి సంతోషించింది. అది, నాకు 3 నెలలకు సరిపడు ఆహారం దొరికింది. నేనిక 3 నెలల వరకు నిశ్చింతగా ఉండవచ్చు అని అనుకున్నది. ఈ మనిషి మాంసంతో 1 నెల, జింక మాంసంతో 1 నెల, పంది మాంసంతో మరొక నెల ఆనందంగా జీవించవచ్చు. ఒక రోజుకు ఈ పాము సరిపోతుంది. ముందుగా వింటినారిని తిని అది సరిపోకపోతే తరువాత పామును తినవచ్చు అని అనుకున్నది. నక్క వింటినారిని కొరికింది. అది తెగి విల్లుగా వంచిన వెదురు బద్ద వేగంగా వచ్చి నక్క రొమ్మును గుద్దింది. ఆ దెబ్బతో నక్క చనిపోయింది. నక్క లోభగుణంతో ప్రాణాన్ని కోల్పోయింది. అందుకే లోభం పనికిరాదు.